ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్. ఈడీ వద్ద కీలక ఆధారాలు. తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అరెస్టు వ్యవహారంలో ఊరట లభించలేదు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం సరైందేనని పేర్కొంది. తనను ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసుకున్న పిటిషన్ను తాజాగా ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అరెస్ట్ చేయడానికి కావలసిన అన్ని ఆధారాలు ఈడీ అధికారుల వద్ద ఉన్నాయని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ అరెస్ట్, ఆ తర్వాత రిమాండ్కు తరలించడం చట్టవిరుద్ధమే కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ తీర్పును కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తన అరెస్టును సవాల్ చేస్తూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై ఇటీవల విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం తాజాగా తీర్పు వెలువడించింది. హవాలా ద్వారా డబ్బు తరలింపుపై ఈడీ ఆధారాలు చూపించిందన్న ఢిల్లీ హైకోర్టు గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు ఈ కేసులో అప్రూవర్గా మారిన వ్యక్తి చెప్పారని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం, ఆయనకు రిమాండ్ విధించడం చట్ట ప్రకారమే జరిగాయని వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రికి ఒక న్యాయం, సామాన్య ప్రజలకు ఒక న్యాయం ఉండదని పేర్కొంది.